సైడ్ జాయిన్ చేసేటప్పుడు టిప్స్ ఏమైనా షేర్ చేయండి అక్క అని అడిగారు. నేను ఎప్పుడు ఒకటే టిప్ యూజ్ చేస్తానండి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు అది ఏదైనా కానివ్వండి, బ్లౌజ్ అయినా, ఫ్రాక్ అయినా, లెహంగా మీద క్రాప్ టాప్ అయినా ఏదైనా సరే బ్యాక్ పార్ట్ ఉంటుంది చూసారా, ఆ బ్లౌజ్ని మనం ఉల్టా తిప్పే కదా సైడ్ జాయిన్ చేస్తాము. బ్యాక్ పార్ట్ నుంచే చేయాలన్నమాట. అంటే బ్యాక్ పార్ట్ అనేది మన వైపు కనిపించాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ మార్కింగ్ ముందుగానే వేసుకోవాలి. నేనైతే నడుము దగ్గర ఉన్నది ముందు వేసుకుంటాను. కుట్టేటప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు వేసుకుంటాను. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మీరు కటింగ్లో మార్కింగ్ వేసుకుంటున్నారు కదా, స్టిచ్చింగ్ కూడా మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఎందుకు వేసుకుంటున్నారని. మనం ఖర్చులు అనేవి ఎగ్జాక్ట్గా పెట్టమండి. ఒక 2 గీతలు అటు ఇటు అవుతాయి. కాబట్టి మనం కుట్టుకునేటప్పుడు కూడా చూసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఒక గీత అటు అయినా ఇటు అయినా కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. కాబట్టి మీరు కటింగ్లో మార్కింగ్ వేసిన విధంగా వెళ్ళకూడదు. మనకు ఒక్కొక్కసారి కరెక్ట్గా వస్తే ఒకసారి ముందుకి వెనక్కి, ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే సెట్ అవుతుంది. అసలు అటు ఇటు ఏం అవ్వదన్నమాట. ఇక చూసారు ఎంత తిన్నగా వస్తుందో కుట్టు అనేది. అలా తిన్నగా వస్తే బ్లౌజులు బాగా సెట్ అవుతాయండి. ఇక రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇక్కడ ఇలా నీట్గా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. పాదం ఇంచి డిఫరెన్స్ తోటి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత ఈ సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తిన్నగా. అంతే. ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రెండోది కూడా అంతే. రెండోది కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజు, ఆ తర్వాత నడుము లూజు, వీటినన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకొక స్టిచ్చు ఇలాగా. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్చు. తర్వాత సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అంతేనండి. ఇలా సైడ్ జాయిన్ చేశారంటే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఎలాంటి బ్లౌజ్ అయినా సరే, బోట్ నెక్ అయినా, ప్రిన్సెస్ కట్ అయినా ఏదైనా సరే సైడ్ జాయింట్ వేసే విధానం మాత్రం ఇదే అనమాట. అలా తిన్నగా కుట్టొచ్చేస్తే చాలా బాగుంటుంది. నేను హెమ్మింగ్ పట్టి వేశానండి. దీనికోసం నేను షార్ట్ వీడియో షేర్ చేస్తాను. హెమ్మింగ్ పట్టి కట్ చేసేటప్పుడు ఇలా పైకెత్తి కట్ చేయాలండి క్లాత్ని. లేదంటే నెక్ దగ్గర కట్ అయిపోయిందంటే బ్లౌజ్ అంతా పాడైపోతుంది అనమాట. ఇలా పైకి పెట్టి కొంచెం ఇలా పైకెత్తి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా మొత్తం కూడా ఇలా నీట్గా చూసారు కదా. ఇక చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా పైకెత్తి కట్ చేయాలండి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ నెక్ దగ్గర పాడైపోతుంది అనమాట. ఇలా మొత్తం కూడా అంతేనండి. ఇలా సింపుల్గా సైడ్ జాయిన్ చేశారంటే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కటింగ్ వీడియో కూడా పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నేను ట్యాగ్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్ కూడా లాంగ్ వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. చూసారా ఇలాగా.